నమ్ముకొని మన పార్టీ సిద్ధాంతాలు చూసి ఇంతమంది లీడర్లు ఒంటిమిట్టలో దాదాపు 400 ఉంటాం. ఎందుకంటే మా గొప్పలు చెప్పుకోవడం కాదు, మన జనసేన పార్టీ అంటే నీతి నిజాయితీన పార్టీ. జన సైనికులు అంటే ఆయన చూస్తే జనాలు ప్రలోభ ఎందుకు గ్రహిస్తారు. అలాగందరికీ మనకుగా మేము ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది జరగాలని మాత్రమే స్టేజ్ మీద ఉండాలి, మిగతా వాళ్ళంతా కింది దగ్గర వైఎస్ఆర్సీపీ నుండి మన పార్టీలోకి వస్తున్నటువంటి నేతలు మాత్రమే ఆని ముత్యాలు లాంటి మాటలు మనకు చెప్పి ఈ రోజు రాజంపేట ప్రజల గుండెల్లో ఒక మనోధైర్యాన్ని నింపినటువంటి అభివృద్ధి చెందుతుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. అలాగే గతంలో చూసాము ఆధ్వర్యంలో ఎంపీ సెలక్షన్లు కూడా ఎంతో విజయవంతంగా మన జనసేన పార్టీ తరఫున పూర్తి. దయచేసి స్టేజ్ మీద ఫోటోలు తీసుకున్న వాళ్ళు మనకి అవకాశం కల్పించాలి. కాబట్టి సమయాభావం తక్కువ వల్ల ఫోటో తీసుకున్న వాళ్ళందరూ కిందికి దిగేయాలి. కాబట్టి మన పార్టీకేయ మిత్రులు మీడియా సోదరులు మా ప్రెస్ మీట్ ఉంది కాబట్టి సమయాభావం తక్కువ ఉండడం వల్ల ఫోటోలు తీసుకున్న వ్యక్తులందరూ కూడా త్వరగా ఫోటో చేయాలి. మీరు అనవసరంగా పక్కన ఉన్న వాళ్ళు కొంచెం సైడ్ రండి. ఎవరైతే పార్టీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళకు ఫోటో రావాలి. మీరు సైడ్ రండి. ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అబ్దుల్ దుర్గేష్ గారి నాయకత్వం, అబ్దుల్ దుర్గేష్ గారి నాయకత్వం, అబ్దుల్ దుర్గేష్ గారి నాయకత్వం, అతిగారి కృష్ణ గారి నాయకత్వం, అతిగారి కృష్ణ గారి నాయకత్వం, అతిగారి కృష్ణ గారి నాయకత్వం. పార్టీలో జరుగుతున్న నాయకులకు మీరు సైడ్ ఉంది వాళ్ళకు రావడానికి అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాం. పార్టీలో చేరుతున్నటువంటి నాయకులకు స్థలమిచ్చి మీరందరూ సైడ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మన జనసేన పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఈ రోజు పార్టీ పేరున మా వైసీపీ లీడర్లకు మన నమ్మి పార్టీలోకి వచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, నమస్కారాలు. ఈరోజు ఇంతమంది మనకు అనుకోవద్దండి, అందరూ మన వాళ్ళే. థ్యాంక్ యూ. ఒక్కసారి అన్న మాట్లాడతారు అందరూ. ఇంత పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరికలకి ప్రోత్సాహం అందించి రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి మీ ప్రీతి పాత్రమైనటువంటి నాయకులు అధికారి కృష్ణ గారికి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి కడప జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చిరకాల మిత్రులు శ్రీ సుంకర శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మరొక జనసేన పార్టీకి కీలకమైనటువంటి నాయకులు రమణ గారు, అదేవిధంగా మహిళా నాయకురాలు శ్రీమతి రెడ్డి రాణి గారు, పులివెందుల ఇన్ఛార్జ్ శ్రీ హరీష్ గారు, అదేవిధంగా వేదిక మీద రామ శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక మీద అనేక మంది జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. అదేవిధంగా కొత్తగా పార్టీలో జాయిన్ అవడానికి విచ్చేసినటువంటి నాయకులు ఉన్నారు. అంతకు మించి తక్కువ సమయంలో ఒక్కరోజు వ్యవధిలోనే ఒక పిలిపిస్తే ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసిన 50 మంది జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మహిళలకి అందరికీ కూడా నమస్కారం.
100% స్ట్రైకింగ్ రేట్ తోటి జనసేన పార్టీని విజయ తీరానికి తీసుకునేటువంటి మనందరి నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అంతేకాదు మీ అందరికీ తెలిసిందే ఆ రోజున ఒక నియంత్రణతో ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సమయంలో సాక్షాత్తు ఇవాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సైతం 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినటువంటి నేపథ్యం మనం చూసాం. ఆ రోజున ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలి అయిపోయిందనేటువంటి మాటతో ప్రజలందరూ బాధపడుతుంటే ఒకే ఒక్కడు బయటికి వచ్చి మొట్టమొదటిగా ఈ నియంత్రణతో ప్రభుత్వాన్ని అధప్రదాలకు చెప్పిన విధంగానే ఆయన తన రాజకీయ చతురతను ఉపయోగించి ఏదైతే కూటమి ఏర్పడిందో ఆ కూటమికి వెన్నుదన్నుగా నిలిచి ఆ రోజున చాలా మంది అన్నారు ఆయన్ని 21 సీట్లకి మీరు ఎందుకు పరిమితం అవుతున్నారు అనేటువంటి మాట చాలా మంది విమర్శించారు కూడా. కానీ ఆయనకి తెలుసు కూటమి ఏర్పడాలంటే పంచాయతీరాజ్ శాఖ కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ కానివ్వండి, అదేవిధంగా అటవీ శాఖ కానివ్వండి, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి శాఖలు. ఆయన గతంలో ఏదైనా మంత్రి చేశాడా అంటే మంత్రి చేయలేదు. ఆయనకి రాజకీయ పరంగా అధికార పదవులు చేసినటువంటి అనుభవం లేదు. అయినా కూడా ఈ సంవత్సరాల కాలంలో చూస్తే మరే ఇతర మంత్రి చేయనంత గొప్పగా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించినటువంటి మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి పేరు. మనందరికీ తాగడానికి నీళ్లు ఏర్పరచడానికి జలజీవన్ మిషన్ కానివ్వండి, పంచాయతీరాజ్ ద్వారా గ్రామాల్లో లింకు రోడ్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ ఏర్పాటు చేయడం కానివ్వండి, దాంతో పాటు మొత్తం మీరందరూ చూశారు 2024లో ఒకే ఒక్క రోజున రాష్ట్రం మొత్తం మీద కూడా గ్రామ సభలు పెట్టి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ఒక కార్యాచరణని ఏర్పాటు చేసినటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు గమనిస్తే ఒక పక్కన అత్యంత పరిపాలనా దక్షుడిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన పేదవాడి కోసమే పార్టీని పెట్టి రాజకీయాలంటే డబ్బున్న వారికి కాదు పేదవాళ్ళకు కూడా రాజకీయ అధికారం అందించాలనేటువంటి ఆలోచనతో పార్టీని పెట్టి సాకారం చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలిసి నడుపుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తుందనేటువంటి నమ్మకం ఇప్పటికే కలిగింది. రాబోయే రోజుల్లో కూడా మహిళా తల్లులకి పెన్షన్ల విషయం కానివ్వండి, ఇళ్ల నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ చేపడతాం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకి పెంచింది ప్రభుత్వం. అంతేకాదు ఇవాళ మీరందరూ మహిళలు ఇక్కడ కూర్చున్నారు, మీకు తెలుసు స్త్రీ శక్తి అనేటువంటి పథకం ద్వారా ఉచిత బస్సు అనేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయడానికి కానీ, వ్యాపారం కోసం బయటికి వెళ్ళడానికి కానీ, బంధుమిత్రుల్ని కలవడానికి కానీ ఇవాళ ₹1 ఖర్చు లేకుండా మీకు బస్సు ప్రయాణాన్ని ఉచితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. మనం దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మంచాన్ని గట్టి పెట్టుకుపోయి వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి దివ్యాంగులకి ఎకరానికి 3,000 నుంచి 15,000 వరకు కూడా పెన్షన్లు పెట్టినటువంటి సందర్భం. దీపం కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ బండలు మీకు ఉచితంగా ఇవ్వటం, అన్నదాత సుఖీభావ కార్యక్రమంతో పేద రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు అందించడం, ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని సూపర్ హిట్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి మాటని మనం చేస్తున్నాం. అంత మాత్రం చేత అయిపోలేదు. మీ అందరికీ చెప్పే మాట ఒకటే, నేను రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. మీలో చాలా మందికి ఇంకా పెన్షన్లు రావాల్సి ఉంది. దివ్యాంగులకి 15,000 రూపాయల పెన్షన్లు రావాల్సి ఉంది. దాంతో పాటు ఇళ్ల నిర్మాణం కార్యక్రమం కూడా జరగాలి. ఇవన్నీ త్వరలోనే ఒక్కొక్కటిగా పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తున్నాం. అందుకే ఇవాళ మనం ఎవరిని అడిగినా కూడా ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది,
రాబోయే రోజుల్లో మరింత బాగా పనిచేస్తుందనేటువంటి నమ్మకాన్ని వారిస్తున్నారు. దాంతో పాటు ఒంటిమిట్ట రామాలయం ఇప్పుడే రాముల వారిని దర్శించుకుని వచ్చారు. మనందరినీ శ్రీరామరక్షగా కాపాడేటువంటి రాముల వారిని దర్శించుకుని వచ్చి ఒక మాట చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ఒంటిమిట్ట రామాలయాన్ని, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర ఆలయాల్ని, దాంతో పాటు పక్కనే ఉన్నటువంటి చెరువుని, అదేవిధంగా అన్నమయ్యలో ఉన్నటువంటి అన్నమయ్య యొక్క తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని, వీటన్నింటినీ పరిరక్షించే విధంగా మా పర్యాటక శాఖ ద్వారా ఒక కార్యక్రమాన్ని తప్పనిసరిగా చాలా మంది చెప్పారు 2014లో పార్టీ ప్రారంభించారు, 2024 వచ్చేసింది అంటే 2 సంవత్సరాల నుంచి చెప్పిన మాట, 2024 వచ్చేసింది. ఎప్పటికీ మీరు అధికారంలోకి వస్తారు, ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మంచి పదవిలో ఉంటారనేటువంటి మాట మాట్లాడితే అప్పుడు అందరికీ చెప్పాం, రావటం ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చేమో కానీ రావటం. ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసేటువంటి అధికారం మనకి లభించిందనేటువంటి మాటని మీకు మనం చేస్తున్నాను. నిన్ననే పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి నేను వెళ్ళాను. ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వడం వల్ల నియోజకవర్గంలో ప్రతి చిన్న పని కూడా పూర్తవుతుందనేటువంటి మాటని అందరూ చెప్తా ఉన్నారు. దాంతో పాటు నేను కూడా మనం చేస్తున్నాను, మన జనసేన పార్టీ తరఫున మంత్రులుగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు కానీ నేను కానీ మనం ఒక పక్కన జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడం, మరో పక్కన ఏ ప్రజలైతే మనం ఆశీర్వదించి ఓట్లిచ్చి ఎక్కించారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం కావడానికి మనం చేసేటువంటి ప్రయత్నాల్లో ఇవాళ ఈ ప్రాంతంలో కలపనగానే మనకి ఇక్కడ జనసేన ఉండదు అనేటువంటి భావన బయటపడుతుంది. అలా కాదు, మీరు గడప దాటి చూడండి, కడపలో జనసేన గడపలో పేరు చూపిస్తోంది. అదేవిధంగా ఇక్కడ ఓట్లు వేయడానికి కానీ ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి కానీ ఎవరికి కూడా తక్కువ జనం లేదు. జనసేన పార్టీకి విపరీతమైనటువంటి జనాభా ఉన్నారు, 100% మనం రాజకీయంగా నిర్ణయాధికారంలో జనసేన పార్టీ కూడా తెలియజేస్తూ దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు మన సుక్కర్ శ్రీనివాస్ గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా పులివెందుల్లో సైతం ఇప్పుడే పులివెందుల్లో అడిగారు నన్ను మిత్రులు డాక్టర్ హరీష్ గారి వారి మిత్రులైతే పులివెందులు రండి, మీరు మన జనసేన బలమైన చూపిస్తామనేటువంటి మాట ఖచ్చితంగా వస్తారు. పులివెందుల్లో కూడా బలోపేతం చేసుకుందాం. అన్ని చోట్ల పులివెందులనే కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీని బలోపేతం చేసుకుందాం. దాంతో పాటు మన కూటమి ధర్మాన్ని కూడా మనం పాటిద్దాం. మనకి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ వారితో మనం మిత్రపక్షంగా ఉన్నాం. అందువల్ల కూటమి ధర్మాన్ని కూడా మనం పాటిస్తూ కూటమి ఏం చెప్తుందో అది వింటూ తద్వారా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వానికి సహకారం అందిస్తాం, జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ఇందాక కృష్ణుని అడిగాను ఎవరు ఈ పార్టీలో జాయిన్ అయ్యేవాళ్ళు ఎవరు ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పారు వైసీపీ నుంచి చాలా మంది కీలకమైన వ్యక్తులందరూ కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు మన అనేటువంటి మాట నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని భయాలు పెట్టినా ఎన్ని ప్రలోభాలకి లోనయ్యేలా చేసినా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. మీరందరూ రావడం ద్వారా ఇక్కడ పార్టీ బలోపేతం అవుతుంది. రాబోయే రోజుల్లో మనం పార్టీని మరింత బలోపేతం చేసుకుని అందరూ కూడా జనసేన పార్టీ జెండా రెపరెపలాడేలా పనిచేయాలనేటువంటి మాటని మరొకసారి మనవి చేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అధికారి కృష్ణ మంచి నాయకునిగా